అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలి, హ్యాపీ వీకెండ్ అని అన్నీ చెప్పేస్తాను. బట్ కొన్ని షేర్ చేసుకున్నాను అనుకున్నా, అన్నీ క్యాండిడేట్గా మాట్లాడేస్తున్నా, ఏమీ చేయలే. అండ్ ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే, ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ ప్లస్ బెల్ ఐకాన్. పోస్ట్ 30 years అండ్ 30 years వచ్చే ప్రతి వాళ్ళకి ఉన్న ఆలోచనల గురించి మాట్లాడాలనుకుంటున్నా. అదే కన్వర్జేషన్. పాయింట్ నెంబర్ 1, ప్రెషర్ ఆఫ్ మ్యారేజ్. సొసైటీలో మ్యారేజ్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. 27 to 30+. ప్రతి వాళ్ళు మామూలుగా మ్యారేజ్ అయిందా, మీకు ఎప్పుడు చూస్తున్నారు, మ్యాచెస్ ఏంటి, అదేంటి ఇదేంటి, ఎందుకు సెట్ అవ్వట్లేదు, అది ఇది అందరూ ఫేస్ చేయాల్సిందే. నేను ఎంత చెప్పినా ఎవరైనా సరే ఫేస్ చేయాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఇలాగే ఉంటుంది. మామూలుగా బర్త్డే ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళికి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ అదే, ఏంటి ప్రాబ్లం, ప్యాకేజ్ ఎంత, జీతం ఎంత, తర్వాత మామూలుగా ఎందుకు కుదరట్లేదు, కాస్ట్ ప్రాబ్లమ్, ఆ ప్రాబ్లమ్, ఈ ప్రాబ్లమ్ అని. మీ అందరికీ అర్థం కాని ఏంటంటే, ఫస్ట్ సరైన కావాల్సిన వాళ్ళు మనం అర్థం చేసుకునే వాళ్ళు మనకు దొరకట్లేదు. అది మెయిన్ ప్రాబ్లం. ప్యాకేజ్ తర్వాత మేకప్ అంతా తర్వాత, ఫస్ట్ మనకైతే మనకు వాళ్ళు దొరకాలి కదా, వెతుకుతున్నారు కదా. అదనమాట. పాయింట్ నెంబర్ 2 అంటే హెల్త్ కన్సర్న్స్. ఇవన్నీ మామూలుగా ఈ కాన్స్టెంట్ ప్రెషర్ వల్ల హెల్త్ని మనం బాగా నెగ్లెక్ట్ చేస్తాం. ఎందుకంటే తెలిసి అవ్వదు, తెలియకుండానే అయిపోద్ది. లేట్ నైట్స్ కూర్చోవడం, వర్క్ ప్రెషరు, తర్వాత ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడం, తర్వాత మామూలుగా పేరెంట్స్ కూడా ఓల్డ్ అయిపోతారు. దాంతో మన ఇన్సూరెన్స్లు, లోన్లు, ఈఎంఐలు, ఇంకో 2-3 ప్రాపర్టీస్ కొనుక్కున్నాం అనిపిస్తుంది, దానికి లోన్ తీసుకుంటాం. ఆ లోన్ వల్ల మళ్ళీ కూర్చోవాల్సి వస్తుంది ఇంకో 1 hour. మనం కూర్చునే ప్రతి 1 hour మన ఫ్యామిలీ కోసమే. అది. అండ్ నెంబర్ 3 ఏంటంటే గిల్ట్ అనమాట. గమ్ముని ఎక్కువసేపు మనం కూర్చున్న సిస్టమ్ ముందు ఎక్కడైనా ఇంపార్టెంట్ అకేషన్స్ మనం మిస్ అవుతున్నా కూడా ఆ టైంలో అనిపించదు, తర్వాత చాలా అనిపిస్తుంది. ఆ ఫంక్షన్కి నిజంగా మా ఫ్రెండ్కి చాలా క్లోజ్, ఇవాళ వెళ్ళలేకపోతున్నాను ఎందుకంటే ఇవాళ పెద్ద మీటింగ్ ఉంది నాకు, ఫ్యామిలీ అంతా డిన్నర్కి వెళ్తుంది, నేను వెళ్ళలేను ఎందుకంటే నాకు వర్క్ ఉంది అని. ఈ ఫేజ్ అనమాట ఇది. ఏంటంటే ఇలాంటివి ఏంటంటే ఎవరికి షేర్ చేసుకున్నా మనం కూడా షేర్ చేసుకోలేము అనమాట, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే షేర్ చేసుకున్నా కూడా ఇది మామూలే, ఇలాంటివి అలవాటు చేసుకోవాలి, పెద్ద అయిపోతున్నాం, అడల్ట్హుడ్ వచ్చింది, అది ఇది అంటారు. మేబీ దే ఆర్ రైట్, బట్ నాకంటూ సొల్యూషన్ రావాలి కదా. నా సొల్యూషన్ ఏంటి నాకే తెలుసు కదా, నాకు ఏంటి కావాలని. అండ్ నెంబర్ 4 వచ్చేసి ఎలా ఇంకా డబుల్ చేసుకోవాలని. ఐదర్ నేను నేర్చుకున్నది, ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే బై డిఫాల్ట్ ఇవాళ రేపు అందరికీ ఉంది, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాం, వ్యూస్ అవన్నీ వస్తే మనీ వస్తాయి. లేదంటే మ్యూచువల్ ఫండ్స్ వేద్దాం, లేదంటే క్లాసెస్ తీసుకున్నామా, లేదంటే 3 ప్రాపర్టీస్ ఇంకా తీసుకున్నామా, ఇది కాదు, లేదంటే టీచింగ్ చేద్దామా, ఇలా రకరకాలుగా వస్తుంది. అండ్ 5th పాయింట్ ఏంటంటే, ఒకవేళ మీకు మ్యారేజ్ అయిపోయింది, పోస్ట్ మ్యారేజ్ కమిట్మెంట్స్ ఉంటాయి, తర్వాత మీ వైఫ్ కూడా వర్కింగ్ అయి ఉందంటే బ్యాలెన్స్ కూడా చేసుకోవాలి, ఇంటిని ఆఫీస్ని మీరు కూడా. అండ్ మీ పిల్లలు ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళ స్కూల్ ఫీజు, వాళ్ళ తర్వాత మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ని, పిల్లల్ని మేనేజ్ చేసి ఈ ఫేజ్. సో పోస్ట్ 30 అయితే రియల్ లైఫ్ అప్పుడే మొదలవుతుంది అనిపిస్తుందండి. మామూలుగా ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయి, 24 గంటల్లో ఇన్ని ఛాలెంజెస్ ఉంటాయి. సో వీటన్నిటినీ ఇప్పుడు నేను చెప్పి మనం భయపెడదామని కాదు చెప్పేది, బట్ రియాలిటీ తెలుసుకోవాలి. అంతేగాని మనం ఏదో ఊహాలోకంలో ఉండాలంటే చాలా కష్టం. మనకైనా సరే, అవతల వాళ్ళకైనా సరే, వాళ్ళు ఆ ఫేజ్ నుంచి వచ్చిన వాళ్ళే కదా. అది. సో ఈ 5 factors అనమాట, మనం చాలా కేర్ తీసుకోవాలి. పాయింట్ నెంబర్ 1 ప్రెషర్ని ఎలా తట్టుకోవాలి, సొసైటీలో ప్రెషర్. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి హెల్త్ని ఎలా కాపాడుకోవాలి. పాయింట్ నెంబర్ 3 అంటే వెల్తీ డిమాండ్స్ని ఎలా మనం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 4 పాయింట్ నెంబర్ 5 ఏంటంటే ఎలాగ కాంపిటీషన్ తట్టుకుంటాం, ఎందుకంటే ఓల్డ్ అవుతూ ఉంటాం, పేరెంట్స్ మామూలుగా ఎలాగ ఇన్కమ్ డబల్ చేసుకుంటాం, అండ్ మామూలుగా బ్యాలెన్స్ని ఎలా తెచ్చుకుంటాం లైఫ్లో. ఇవి చేస్తే చాలండి. మామూలుగా నా ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నేను చెప్పాను. రైట్ అయినా రాంగ్ అయినా మీరు కామెంట్స్లో డెఫినెట్గా చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ.